నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి వారఫలం కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఏ ఆలయాన్ని సందర్శించాలి, ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇత్యాది అంశాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించినటువంటి శృంగేరి పీఠ ఆస్థాన విద్వాంసులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. ముందుగా గురుగారిని పరిచయం చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అధో అధిపతిం విశాం అస్యాః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గురుగారు, మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవి, సప్తమంలో చంద్రుడు. ముఖ్య కార్యాల్లో మంచి విజయం లభిస్తుంది. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలని పూర్తి చేయండి. సూర్యానుగ్రహ సిద్ధి విశేషంగా ఉంది. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే మార్గం సులువవుతుంది. ధర్మబద్ధంగా వ్యవహరించడం ద్వారాగా ధర్మదేవత కాపాడుతుంది. మీరు నమ్మిన సిద్ధాంతంలోనే కృషి చేయండి. నిర్ణయాలు మధ్యలో మార్చుకోవద్దు. ఇంట్లో వారితో సంప్రదించి పని మొదలుపెట్టాలి. వృధా వ్యయం తగ్గించాలి. రుణ సమస్యలు పెరగరాదు. ఆవేశం లేకుండా మాట్లాడాలి. అపార్థాలకు తావివ్వకుండా చూసుకోవాలి. ఈర్ష్య పడేవారున్నారు. మిత సంభాషణంతో ప్రేమ, మిత్రత్వము పెరుగుతాయి. శక్తి పెరుగుతుంది. వ్యాపారంలో ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. స్వంత నిర్ణయం మేలు చేస్తుంది. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మేషరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాల్ని దర్శించడం మంచిది. ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవధాన్యం అగ్నిహోత్రుడికి సమర్పించండి. గురుగారు, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? వృషభ రాశి వారికి 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6వ రాశిలో చంద్రకేతువులు, లాభంలో గురువు, 9లో శుక్రుడు. మనోబలంతో పని మొదలు పెడితే తిరుగులేని విజయం లభిస్తుంది. చంచలత్వం రాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఏర్పడుతుంది. గతానుభవంతో సమస్యని పరిష్కరించుకోవాలి. సున్నితాంశాల్లో ప్రశాంతంగా మాట్లాడాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించండి. ముందు వెనక ఆలోచించండి. ప్రశాంతంగా పనిచేయడం ద్వారాగా విజయం సాధించే అవకాశం ఉంది. అందరినీ సమదృష్టితో చూడాలి. మిత్రభావం శాంతినిస్తుంది. సంకోచ వ్యాకోచాలు లేకుండా దూరదృష్టితో కార్యాలని సకాలంలో చక్కగా పూర్తి చేసుకోవాలి. ఆ విధంగా కార్యాచరణను రూపొందించాలి. అదృష్ట సిద్ధి కలుగుతుంది. వ్యాపారంలో మిశ్రమాత్మకమైన ఫలితాలుంటాయి. అనుభవంతో వ్యవహరిస్తే లాభపడతారు. కాలాన్ని వృధా కానియవద్దు. సత్కార్యాలకై ప్రయత్నిస్తే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ప్రశంసలున్నాయి. ఆనందించే అంశాలు చాలా చోటు చేసుకుంటాయి. వృషభ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృషభ రాశి వారు సూర్య స్తోత్రం చదువుకోవాలి. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? 9వ రాశిలో సూర్యగ్రహ సంచారం అనుకూలించట్లేదు కాబట్టి ఉదయ సంధ్యలో సూర్యుడిని దర్శిస్తే మంచి జరుగుతుంది. ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్యప్రీతిగా గోధుమలు సూర్య భగవానుడి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది? మిథున రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. 8వ రాశిలో శుక్రుడు, లాభంలో రాహువు. శుక్రుడు అవసరాలకు తగినటువంటి ధనాదాయ మార్గాలను పెంచుతారు. రాహువు పట్టుదలతో చేసేటటువంటి కార్యాల్లో
చిత్తశుద్ధితో కూడిన విజయాన్ని ఇస్తారు. నిరంతరం శ్రమించాలి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అనుభవంతో పనులు మొదలుపెట్టండి, శక్తి లభిస్తుంది. ఉత్తమ కార్యాచరణను రూపొందించుకొని సకాలంలో నిర్ణయాలు అమలు చేయండి, అనుకూలమైన ఫలితం వస్తుంది. ధనలాభం శుభప్రదం. తెలియని వ్యయం సూచితం. మొహమాటం వల్ల సమస్యలు ఎదురవుతాయి. శ్రద్ధతో పనిచేస్తే విఘ్నాలు తొలగి విజయం లభిస్తుంది. సమిష్టిగా కృషి చేస్తే విఘ్నాలు తొలగిపోతాయి. ఏకాగ్రత అవసరం. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. ఎవరితోనూ ఎక్కువ తక్కువలు మాట్లాడకుండా చిరునవ్వుతో సంభాషించడం ద్వారా మంచి జరుగుతుంది. పొరపాటు జరగకుండా సకాలంలో పనులు పూర్తి చేయండి. ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్పొద్దు. సత్యం మాట్లాడటం, దృఢ సంకల్పంతో పనులు పూర్తి చేయటం వల్ల బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఉంటుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించాలి. లక్ష్యం చెరువులోనే ఉంది. కుటుంబ పరంగా వివాదాలు రాకుండా సమన్వయంతో సంభాషించడం అవసరం. వారాంతంలో మేలు కలుగుతుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? మిథున రాశి వారు శివారాధన చేయడం ఉత్తమం. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? సూర్యుడు అష్టమంలో ఉన్నారు, సూర్యుడిని దర్శించాలి. ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటారు? నవగ్రహ దోష నివారణార్థమై 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నందువల్ల నవధాన్యము అగ్నిహోత్రుడికి సమర్పించాలి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వారికి 4 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. లాభంలో కుజుడు, 6లో బుధుడు, 9లో గురువు, దశమంలో రాహువు. సానుకూల వాతావరణం గోచరిస్తోంది కాబట్టి సానుకూలంగా పనులు ప్రారంభిస్తే సత్ఫలితాలు అందుతాయి. మనోబలంతో నమ్మకంగా పని మొదలుపెట్టండి. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉత్సాహం తగ్గరాదు. ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి ఆలోచనతో ముందుకు సాగాలి. ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిభతో కొత్త విషయాలను తెలుసుకుంటారు. పట్టుదల చాలా అవసరం. బుద్ధిబలంతో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగరీత్యా మంచి జరుగుతుంది. అధికార లాభం, ప్రశంసలు కనపడుతున్నాయి. సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. సందర్భాన్ని బట్టి వ్యవహరిస్తే బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. భూగృహ వాహనాది యోగాలు సిద్ధిస్తాయి. యోగ్యతానుసారం ఫలితాలను పొందాలి. యోగ్యతను పెంచుకుంటూ స్థిరమైన జీవితాన్ని పొందాలి. ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఇతరులపై ఆధారపడరాదు. స్వయం ప్రపత్తితో ఎదుగుదల సాధ్యం. ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? కర్కాటక రాశి వారు సూర్యాష్టోత్రం చదువుకోవాలి. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సప్తమ రాశిలో సూర్యదోషం గోచరిస్తున్నందువల్ల సూర్యుడిని ప్రత్యక్షంగా దర్శించండి. కర్కాటక రాశి వారు ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఏ విధంగా ఉంది? సింహరాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి. 6వ రాశిలో రవిశనులు, తృతీయంలో కేతుచంద్రులు. ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా చైతన్యవంతంగా ఉంటాయి. ఉత్సాహంగా పని ప్రారంభించండి. అద్భుతమైనటువంటి కార్యసిద్ధిని సొంతం చేసుకోండి. మనోబలం విశేషంగా ఉంది. మనోబలంతో తీసుకునే నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. సర్దుబాటు ధోరణి అవసరం. పట్టుదలతో మీ బాధ్యతలని పూర్తి చేయండి. తెగేంత వరకు ఏదీ లాగద్దు. ఫలితం బాగుంటుంది. ఉత్సాహం అవసరం. సందర్భానుసారం ప్రవర్తించాలి. ఆత్మశక్తికి ముందుకు నడిపిస్తుంది. విఘ్నాలున్నా వాటిని అధిగమించే శక్తి లభిస్తుంది. ఏకాగ్రత ఆలోచిస్తే మంచి జరుగుతుంది. అపార్థాలు వెతికి మిమ్మల్ని ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉంటూ మన లక్ష్యాలను మనం సాధించాలి. అందుకు ధర్మబద్ధమైన కృషి అవసరం. మౌనంగా ఉండటం వల్ల శాంతి పెరుగుతుంది, శక్తి లభిస్తుంది. చంచలత్వము, మొహమాటము వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏకాగ్రచిత్తంతో వ్యవహరించండి. తగినంత విశ్రాంతి తీసుకుంటూ పనులను జాగ్రత్తగా, బలంగా, దృఢంగా చేయండి. తొందర వద్దు. స్థిరమైన ఫలితాలకై ప్రయత్నం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఆధ్యాత్మికంగా మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? సింహరాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? దశమంలో కుజగ్రహ సంచారం జరుగుతోంది. కార్యసిద్ధికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? కుజప్రీతిగా కందులు దానం చేయండి. గురుగారు, కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది? కన్యారాశి వారికి 3 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. 4లో బుధుడు, 7లో గురువు,
5లో శుక్రుడు, వ్యాపార యోగం దివ్యంగా ఉంది. బుద్ధి విశేషంతో అధిక లాభాలుంటాయి. ఆర్థిక వృద్ధి సూచితం. ఫలితాలు సంతృప్తినిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ బాధ్యతలను సకాలంలో పూర్తి చేసుకోవాలి. కొందరి వల్ల శ్రమ పెరుగుతుంది. సొంత విషయాలు ఇతరులతో పంచుకోవద్దు. గంభీరంగా వ్యవహరిస్తే గౌరవప్రదమైనటువంటి జీవితము, ఫలితాలు ఉంటాయి. ధర్మబద్ధంగా విశ్వాసంతో పని ప్రారంభిస్తే శ్రేయస్సు పెరుగుతుంది. మానసిక దృఢత్వం చాలా అవసరం. గందరగోళానికి గురి కారాదు. గందరగోళానికి గురి చేసేవారున్నారు. ఇబ్బంది కలిగించే సన్నివేశాలున్నాయి. వాటికి దూరంగా ఉండాలి. ఆత్మీయులతో కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటే మంచి భవిష్యత్తు లభిస్తుంది. మాటపై పట్టు ఉండాలి. కష్టపడి విజయం సాధించండి. మాట మీద నిలబడండి. ఇచ్చిన మాటకై పనిచేయండి. కుటుంబ సభ్యులతో అనురాగంగా ఉండాలి. వారాంతంలో గొప్ప శక్తి లభిస్తుంది. ధనలాభం విశేషంగా గోచరిస్తోంది. ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించాలి. కన్యారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? పంచమంలో సూర్య సంచారం ఉంది. సూర్యుడిని దర్శించండి. ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటారు? అష్టమ రాహుదోష నివారణార్థమై రాహుప్రీతిగా కొద్దిగా మినువులు దానం చేయండి. మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ క్రీమ్. ఇది నడుం, మోకాలు, భుజం వంటి అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ మరియు దీర్ఘకాల ఉపశమనం కలిగిస్తుంది. ఘర్కా డాక్టర్, మై డాక్టర్. గురుగారు, తులారాశి వారికి ఏ విధంగా ఉంది? తులారాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ చంద్రుడు, చతుర్థ శుక్రుడు. తులారాశికి అధిపతి అయిన శుక్రుడు లాభాన్ని ఇస్తున్నారు. ఏకాగ్రతతో లక్ష్యాలను పూర్తి చేసుకోండి. చంద్రబలం అందుతుంది. చంద్రగ్రహానుగ్రహ సిద్ధితో మిశ్రమ కాలం నడుస్తోంది. ముఖ్య కార్యాల్లో లాభం ఉంటుంది. 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నందువల్ల మిశ్రమ కాలం నడుస్తోంది. దైవబలం కొంతవరకు సహకరిస్తుంది. మానవ ప్రయత్నం అధికంగా ఉండాలి. పొరపాటు జరగకుండా నిర్ణయాలు తీసుకోవాలి. తడబాటు లేకుండా పని ప్రారంభించండి. వ్యతిరేక ఫలితాలు రానియవద్దు. వ్యతిరేకత జరగకుండా సుహృద్భావ వాతావరణంతో అడుగులు వేయాలి. సంకల్పం బలంగా ఉంటే అభివృద్ధి దానంతటదే వస్తుంది. నిరంతర సాధనతో అదృష్టయోగం సిద్ధిస్తుంది. విశ్వాసంతో చేసే కార్యాలు శక్తిని ప్రసాదిస్తాయి. ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. అపోహలకు అవకాశం ఇవ్వవద్దు. పనిలో స్పష్టత అవసరం. మాటలో నిజాయితీ కనపడాలి. అప్పుడే మీకు విజయం లభిస్తుంది. వ్యాపారంలో లాభం గోచరిస్తుంది. బద్ధకించకుండా సకాలంలో సరిగ్గా బుద్ధిబలంతో ప్రయత్నించి పనులు పూర్తి చేసుకోండి. తులారాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? తులారాశి వారికి గ్రహదోషం అధికంగా ఉన్న కారణం చేత నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? 7 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. నవగ్రహాలని దర్శించండి. ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటారు? నవధాన్యం దానంగా సమర్పించండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది? వృశ్చిక రాశి వారికి దివ్యంగా ఉంది. 6 గ్రహాలు రక్షిస్తున్నాయి. 3వ రాశిలో రవి, శని, శుక్రులు, 2లో బుధుడు, 5లో గురువు, 6లో రాహువు. శుభకాలం కొనసాగుతోంది. మంచి ఫలితాలు సాధించే వీలుంది. కాబట్టి ఉత్తమ కార్యాచరణ ద్వారా లక్ష్యాన్ని చేరండి. అదృష్టవంతులవుతారు. శ్రేయస్సు పెరుగుతుంది. దైవానుగ్రహంతో అభీష్ట సిద్ధి కలుగుతుంది. లోతైన విశ్లేషణలతో అభివృద్ధిని సొంతం చేసుకోండి. ఏం చేశాము, ఏం చేయాలి, ఏమి సాధించాము, ఏమి సాధించాలి, ఎలా ఆలోచించాలి, ఈ విధమైన విశ్లేషణ అవసరం. ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలుంటాయి. బుద్ధిబలంతో మీరు అనుకున్నది సాధించండి. భవిష్యత్తు చాలా బాగుంటుంది. ప్రస్తుతంలో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. ధర్మం వృద్ధి చెందుతుంది. కుటుంబపరంగా మేలు చేకూరుతుంది. వ్యాపారంలో ఉత్తమ ధన లాభం కలుగుతుంది. పలు మార్గాల్లో రాణిస్తారు. అద్భుతమైన ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది. తద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఏకాగ్రతతో ముందుకు సాగాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సొంతం చేసుకోండి. ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? వృశ్చిక రాశి వారికి దైవబలం బాగా ఉంది కాబట్టి ఇష్టదేవత స్మరణ సరిపోతుంది. వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచి జరుగుతుంది? 6 గ్రహాలు యోగిస్తున్నందువల్ల నచ్చిన దైవాన్ని దర్శించండి. ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? గ్రహబలం సహకరిస్తున్న కారణం చేత దానాలు అవసరం లేదు. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 6వ రాశిలో కుజుడు, 2లో శుక్రుడు, లాభంలో కేతువు, చంద్రుడు. శుభయోగాలున్నాయి. సకాలంలో కార్యాలను ఆరంభించండి. అనుకున్న ఫలితం వెంటనే వస్తుంది. చిత్తశుద్ధితో బాధ్యతలని సక్రమంగా ఓర్పుతో పూర్తి చేయండి.
స్వల్ప ఆటంకాలున్నా విజయం లభిస్తుంది. సందేహించకుండా నిర్ణయం తీసుకోవాలి. సందేహించకుండా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో లాభపడతారు. తగినంత ప్రోత్సాహం సూచితం. అవసరాలను బట్టి వ్యవహరిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఉత్సాహం కాపాడుతుంది. నమ్మకంతో ముందుకు సాగాలి. వివాదాల జోలికి పోరాదు. కుతర్కాలతో కాలాన్ని వృధా చేసుకోరాదు. కాలాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి. మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది. ఒక విషయంలో స్పష్టత వస్తుంది. జ్ఞాన మార్గంలో సంతృప్తికరమైన ఫలితాలున్నాయి. జ్ఞానం వృద్ధి చెందే విధంగా కాలం గోచరిస్తోంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనుసు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? ధనుస్సు రాశి వారికి సూర్యారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్యుడిని దర్శించడం మంచిది. ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయంటారు? ధనుస్సు రాశి వారు గోధుమలు దానం చేయాలి. గురుగారు, మకర రాశి వారికి ఏ విధంగా ఉంది? మకర రాశి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. జన్మ శుక్రుడు, దశమంలో కేతు చంద్రుడు. శుభ ఫలితాలున్నాయి. జన్మ శుక్రుడు వల్ల కలిసి వస్తుంది. మనోబలంతో ఏకాగ్రచిత్తంతో పనులు ప్రారంభించి సకాలంలో విజయాలు సాధించాలి. శుక్రబలము చంద్రబలము యోగిస్తే దివ్యంగా ఉంటుంది. తొందరపడవద్దు. అభివృద్ధి లభిస్తుంది. విఘ్నాలున్నాయి. తెలివిగా తప్పుకోవాలి. ఇతరుల విషయంలో లోతుగా స్పందించరాదు. ఉద్యోగంలో మొత్తం మీద బాగుంటుంది. జన్మ రవిదోషం గోచరిస్తున్నప్పుడు ప్రతి పని శ్రద్ధగా చేయాలి. అవగాహనతో ఉండాలి. చంచల నిర్ణయాల వల్ల సమస్య పెరగకుండా చూసుకోవాలి. సంకల్ప బలంతో లక్ష్యాన్ని చేరాలి. వారం మధ్యలో అనుకోని గందరగోళ స్థితి చోటు చేసుకుంటుంది. ఎదురవుతున్నటువంటి సమస్యలని బుద్ధిబలంతో అలాగే ఆత్మీయుల సూచనలతో వాటిని పరిష్కరించాలి. ఆందోళన చెందరాదు. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆర్థికంగా సుస్థిరత ఏర్పడుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కృషిని బట్టి లాభం ఉంటుంది. కాబట్టి ఉత్సాహంగా కృషిని పెంచాలి. ప్రయత్నం బాగా చేయాలి. సున్నితాంశాల్లో ఎక్కువగా స్పందించవద్దు. మిత సంభాషణ ఆనందాన్ని ఇస్తుంది. వారం చివరిలో సంతృప్తికరమైనటువంటి వార్తలు వింటారు. 3 గ్రహాలు యోగిస్తున్నప్పుడు 6 గ్రహాలు వ్యతిరేకిస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు సాగండి. మకర రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? మకర రాశి వారు సూర్యనారాయణమూర్తిని సదా స్మరించడం ఉత్తమం. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్య దర్శనం వల్ల జన్మ సూర్య దోషం తొలగుతుంది. ఏవేవి దానాలు చేస్తే మంచిది? సూర్యప్రీతిగా గోధుమలు కొద్దిగా దానం చేయండి. గురువుగారు, కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు రక్షిస్తున్నాయి. లాభంలో బుధుడు, ద్వితీయంలో గురువు, తృతీయంలో రాహువు. బుద్ధి బలంతో పని మొదలుపెట్టండి. ఆదాయం పెరుగుతుంది. గౌరవప్రదంగా ఫలితం ఉంటుంది. వ్యాపారంలో విశేషమైన కృషితో కూడినటువంటి ధనలాభం కలుగుతుంది. లక్ష్యాలని త్వరగా పూర్తి చేసుకోవడం ద్వారాగా మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. అశ్రద్ధ వద్దు. సకాలంలో బాధ్యతలని కర్తవ్య దృష్టితో నిర్వర్తించండి. ఉద్యోగంలో బ్రహ్మాండమైనటువంటి ఉత్తమ ఫలితాలు రావాలంటే నిబద్ధత అవసరం. నిబద్ధతతో నిజాయితీతో పనిచేయండి. పెద్దల నుండి తెలియని ఒత్తిడి ఉంటుంది. అయినా మీరు తొందరపడకూడదు. ప్రశాంత చిత్తం అవసరం. సమన్వయం చేసుకుంటూ ప్రశాంత చిత్తంతో సమన్వయం చేసుకుంటూ సున్నితాంశాల్లో ఉత్సాహంగా వ్యవహరిస్తే మంచి జరుగుతుంది. కొద్దిగా శాంతించండి. ప్రతిభతో ఆలోచిస్తే సమస్యలని తొలగించవచ్చు. శాంతంగా మాట్లాడాలి. కలహాలకు దూరంగా ఉండాలి. శత్రుశేషం ఇబ్బంది పెడుతుంది. మిత్రుల సలహా అవసరం. కుటుంబపరంగా అందరూ సమిష్టిగా కృషి చేయటంతో విజయాలు పెరుగుతాయి. తగినంత ఉపయోగకరమైనటువంటి జీవితం, భవిష్యత్తు రెండూ సిద్ధిస్తాయి. కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది? కుంభరాశి వారు ఆదిత్య స్తుతిని చేసుకోవటం ఉత్తమం. ఏ ఆలయాన్ని సందర్శించాలి? ఆదిత్య స్తుతితో పాటు సూర్యుడిని దర్శించడం
మేలు కలిగించే అంశం. ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయటం ద్వారా ఆరోగ్యము, ఆనందము, అధికారము మూడు సిద్ధిస్తాయి. గురుగారు, మీనరాశి వారికి ఏ విధంగా ఉంది? మీనరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. జీవన సౌఖ్యం పెరుగుతుంది. లాభంలో రవి, శని, శుక్రులు, తృతీయంలో కుజుడు. ఉద్యోగ ఫలాలు సంతృప్తినిస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. అధికార లాభం సూచితం. ఓర్పుతో పనులు పూర్తి చేయండి. తగినంత ప్రతిఫలం లభిస్తుంది. ఆశయాలు క్రమక్రమంగా కార్యసిద్ధినిస్తాయి. చంచలత్వం లేకుండా సకాలంలో కృషి ప్రారంభించాలి. అవరోధాలున్నాయి. ఓర్పుతో వాటిని అధిగమించాలి. మీ మంచితనం మిమ్మల్ని సదా రక్షిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. నిజాయితీగా చేసే కార్యాలు అద్భుతమైన లాభాన్ని ఇస్తాయి. తగినంత గుర్తింపు వెంటనే లభిస్తుంది. పెద్దల ప్రోత్సాహంతో మంచి భవిష్యత్ ఏర్పడుతుంది. అధికంగా లాభాలున్నాయి. సహనంతో ఆర్థిక వృద్ధిని పొందాలి. దగ్గర వారితో ఆనందాన్ని పంచుకుంటారు. సమయస్ఫూర్తితో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ సమయంలో ఆ నిర్ణయాలు తీసుకుంటూ సమయస్ఫూర్తితో ముందుకు నడిస్తే ఆటంకాలు తొలగుతాయి. ఇంట్లో శాంతి పెరుగుతుంది, ఆనందం వృద్ధి చెందుతుంది, వ్యాపారం కలిసి వస్తుంది, శ్రమకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? మీనరాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం మంచిది. ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? దశమంలో బుధుడున్నాడు. బుధప్రీతిగా గుళ్ళో బుధగ్రహాన్ని దర్శించండి. ఏవేవి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? అలాగే పెసలు దానం చేయండి. గురుగారు, ద్వాదశ రాశుల ఫలితాల గురించి సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో వారఫలం కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.